తెలంగాణ ప్రజలందరికీ నమస్తే. ఇప్పుడు రాత్రి 11:45 అవుతుంది. నాకు వీడియో చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక హరీష్ రావు గారి వీడియో చూసి వీడియో చేస్తున్నా. హైదరాబాద్‌లో ఒక 2 ఎకరాల స్థలాన్ని శారదా శక్తి పీఠానికి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఇచ్చిర్రు. అయితే శారదా శక్తి పీఠంలో ఉన్న పూజారులు గొప్పగా కట్టడాన్ని గుడి నిర్మించుకొని ఆలయంలో దేవుళ్ళకి, దేవతలకి పూజలు చేస్తున్నారు. ఈ పూజలు చేసేది రేవంత్ రెడ్డికి నచ్చక కూల్చడానికి నిన్న రాత్రి శారదా శక్తి పీఠానికి 200 మంది పోలీసులని దగ్గర అక్కడికి పంపించేసిండు. ఈ విషయాన్ని తెలుసుకున్న హరీష్ రావు గారు వెంటనే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చేసే అరాచకాన్ని చూపెట్టిండు. ప్రెస్ మీట్‌లో ప్రజలందరికీ తెలిసేలా చెప్పిండు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే రేవంత్ రెడ్డి శారదా శక్తి పీఠాన్ని కూల్చడానికి ఎన్నికడు చేసిండు. రోడ్డుకి ఇవతల శారదా శక్తి పీఠం 2 ఎకరాల్లో ఉంది. రోడ్డుకి అవతల 17 ఎకరాల భూమి ఉంది. ఆ 17 ఎకరాల్లో నువ్వు వాటర్ వర్క్స్ హౌస్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కదా! శారదా శక్తి పీఠంపై ఎందుకు పడుతున్నావు? శారదా శక్తి పీఠంలో గోశాల ఉంది, వేద పాఠశాల ఉంది, నిత్యాన్నదాన సత్రం ఉంది, అమ్మవారి గుడి ఉంది. వాళ్ళు నిర్మించుకొని పూజలు చేస్తున్నారు. హిందువులందరూ దేవుళ్ళ దగ్గరకు పూజలు చేసేది నీకు నచ్చట్లేదా రేవంత్ రెడ్డి? హిందువులందరూ గమనించండి. రేవంత్ రెడ్డి చేసే మోసాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి వెనకడుగు వేసిండు అంటే రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నట్టే కదా! హిందూ దేవుళ్ళ దేవతలని అతను అవమానిస్తున్నట్టే కదా! ఎందుకు ఇంకా తెలంగాణ ప్రజలకి అర్థం అవ్వట్లేదు? ఇండ్లయిపోయినాయి కూల్చడం, పేదోళ్ళను సర్వనాశనం చేస్తున్నావు. ఇప్పుడు గుళ్ళపైకి వస్తున్నావా? ఎందుకు రేవంత్ అన్న ఇవన్నీ? నీకు మంచి సీఎం అనే పోస్ట్ ఉంది. తెలంగాణ ప్రజలకు మంచి చేయి కదా! శారదా శక్తి పీఠాన్ని కూలుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి 100 మంది పోలీసులను పంపిస్తే ఏ ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. రఘునందన్ రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఎవరు స్పందించలేదు. బీజేపీ నాయకులకి అసలు హిందూ దేవుళ్ళ మీద ఇంట్రెస్టే లేదు. వాళ్ళకి ఏమున్నా కులం మతం మీద లొల్లులు పెట్టడం మాత్రమే తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి నిలదీస్తుంది, వెనకడుగు వేసి అలా చేస్తుంది. బీజేపీ నాయకులు ఎందుకు చేస్తలేరు? తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనించండి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కలిసి తెలంగాణని మోసం చేస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. 10 సంవత్సరాలు కాదు 60 సంవత్సరాల వెనక్కి మన తెలంగాణ నెట్టుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి మేలుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.